ఏదో రెండు రెక్కలు ఆడిచ్చేస్తున్నాం కాబట్టి, ఊగిపోతున్నాయి కాబట్టి అని ఎగిరెగిరి గంతులు కొట్టేసి చప్పట్లు కొట్టేస్తే అది అభిషేకమా? ఇక ఈ పూట నేను ప్రార్థన చేస్తున్నాను. గత 3 రోజులుగా ఇవాళ నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభు సంఘం నిమిత్తం, సంఘ బిడ్డల నిమిత్తం నేను ప్రార్థన చేస్తున్నాను. నడిపించండి, నీ బిడ్డలందరినీ నడిపించమని మేము అందరం ప్రార్థన చేస్తున్నాం. ప్రభువు మా ప్రార్థన ఆలకించి మిమ్మల్ని నడిపించినందుకు దేవునికి స్తోత్రము కలుగునుగా, దేవునికి స్తోత్రము కలుగునుగా. దేవుని మాట విని, నీ మనసు ప్రేరేపణ విని, దేవుడు చెప్పిన మాటను అంగీకరించి ఇక్కడికి వచ్చినందుకు కూడా దేవుడు నిన్ను దీవించునుగాక. ఇక వర్తమానంలోకి వచ్చేద్దాము. అది ఖండము 4వ అధ్యాయము 3, 4, 5 వచనాలు ఒకసారి ధ్యానం చేద్దాం. అది ఖండం 4వ అధ్యాయం 3, 4, 5 వచనాలు. కాలమైన తర్వాత కయ్యాను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణంగా తెచ్చాను. కొంత యెహోవాకి అర్పణగా తెచ్చిచ్చాడంట. హేబేలు కూడా తన మందలో తొలిచలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హేబేలును అతని అర్పణమును లక్ష్య పెట్టాను, కయ్యాను అతని అర్పణమును ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యానుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖం చిన్నబుచ్చుకొనగా. చాలు. ఇక్కడ ఏం జరిగింది? ఇద్దరు అర్పించారు కానుకని. చెప్పండి, ఇద్దరు అర్పణ అర్పించారు. ఇద్దరు దేవుడు తీసుకొచ్చి కానుకిచ్చారు. కయ్యనేమో భూమి పంటలోంచి కానుకను తీసుకొచ్చి ఇచ్చాడు. హేబేలేమో తన పశువుల మందలో నుంచి తీసుకొచ్చి ప్రభులకు అర్పణ ఇచ్చి ఉన్నాడు. ప్రభులకు స్తోత్రము కలుగునుగా. అయితే ఇక్కడ మనము గమనించగలిగితే కయ్యను హేబేలు ఇద్దరూ ఇచ్చారు, కానీ దేవుడు అంగీకరించింది ఎవరిదండి? హేబేలు అర్పణ మాత్రమే దేవుడు అంగీకరించాడు. ప్రభులకు స్తోత్రము కలుగునుగా. ముందు కానీ మీకు ఒక విషయం ఏంటంటే, హేబేలు కంటే ముందే కయ్యను అర్పించాడు. హేబేలు కంటే ముందే కయ్యను వెళ్ళి అర్పించాడు. కయ్యను వెళ్ళి దేవుడికి ఇచ్చాడు. కయ్యను వెళ్ళి కానుక పెట్టాడు. కయ్యను వెళ్ళి దేవుడికి కానుక అర్పించాడు. తరువాత వచ్చి హేబేలు అర్పించాడు. కానీ ఇప్పుడు చూడండి, మనం చూసుకుంటే ఫస్ట్ వెళ్ళి ప్రార్థన చేసిన వాళ్ళ ప్రార్థన ఆలకించాలా? ఎప్పుడుకో తీరిగ్గా తారీఖు మీద చేసుకొని తీరిగ్గా నేను వచ్చినట్టు వచ్చి ప్రార్థన చేస్తే నా ప్రార్థన అంగీకరించాలా, నీ ప్రార్థన అంగీకరించాలా? ముందు వచ్చిన వాడిదే అంగీకరించాలి. అవునంటారా కాదంటారండి? ముందుగా వచ్చి ముందుగా ఎవరైతే కానుకిచ్చారో, ముందుగా ఎవరైతే అర్పణ ఇచ్చారో వారిదే అంగీకరించాలి. కానీ ఇక్కడ ప్రభు ఏం చేశారంట? కయ్యను అర్పణ అంగీకరించాల, హేబేలు యొక్క అర్పణ అంగీకరించబడింది. అంగీకరించబడినటువంటి అర్పణగా ఈ రోజున మన వర్తమానపు అంశం ఏంటంటే, యెహోవా అంగీకరించే అర్పణగా మనము మారిపోవాలి. ఎలా మార్చబడాలంటే, ఆయన అంగీకరించాలా కానుకని. ముందుగా ఇచ్చామా, వెనక్గా ఇచ్చామా, తర్వాత వచ్చి ఇచ్చాడా, అడు తర్వాత వచ్చి ఇచ్చాడా, సగం ఇచ్చాడా, గొప్పకి ఇచ్చాడా, పెద్దగా ఇచ్చాడా, లేదంటే గొప్ప పెద్ద ప్యాకింగ్ లో తెచ్చి ఇచ్చాడా అన్నది మ్యాటర్ కాదు. అక్కడ దేవుడు ఇచ్చిన దానిని దేవుడు అంగీకరించాడా లేదా, వెళ్ళిన ప్రార్థన చేసిన ప్రార్థనని యెహోవా ఆలకించారా లేదా అన్నది మాత్రమే అక్కడ మ్యాటర్. అక్కడ కయ్యనిచ్చాడు, పెద్దగానే ఇచ్చాడు, గొప్పగానే ఇచ్చాడు, తన దగ్గర ఉన్నదే తీసుకొచ్చి ఇచ్చాడు, కానీ యాక్సెప్ట్ చేయలే దేవుడు. నచ్చలేదంట దేవుడికి. హేబేలు తన దగ్గర ఉన్న దానిలో తొలిచూలుగా పుట్టింది, శ్రేష్టమైన దాన్ని ఇచ్చాడంట. ప్రభువుకు స్తోత్రము కలుగునుగాక. కయ్యను ఏ హృదయంతో ఇచ్చాడంటే, వెళ్ళాలి కదండి చర్చికి, వెళ్ళాలి కదమ్మా మందిరానికి, రావాలి కదమ్మా మందిరానికి, ఏదో చెయ్యాలి కదండి, ఏదో బల కాబట్టి వెళ్ళాలి కదా అన్నట్టుగా ఆ హృదయముతో మందిరానికి వచ్చి మనలాంటి వాడిగా ఉన్నాడు. అందుకే దేవుడు ఏం చేశాడంటే కయ్యనుని యాక్సెప్ట్ చేయలేదు. వెళ్ళాలి కదా, వెళ్ళకపోతే ఊరుకోరు, ఇవ్వాలి కదా, ఇవ్వకపోతే ఊరుకోరు, చెయ్యాలి కదా, చెయ్యకపోతే ఊరుకోరు అన్నటువంటి మనస్తత్వముతోటి అర్పణ యెహోవా యొక్క బలిపీఠము వద్ద అక్కడ అర్పించబడింది. కాబట్టి
యేసుక్రీస్తు ప్రభుల వారట ఆ అర్పణని రిజెక్ట్ చేసేసారట అండి. ప్రభువునికి స్తోత్రము కలుగును గాక. కానీ హేబేలు ఆ మనసుతో పవిత్రమైనటువంటి మనసుతో, శుద్ధి అయినటువంటి హృదయముతోటి, శ్రేష్టమైనది తొలిచూలు పుట్టింది తన దగ్గర ఉన్న ప్రథమముదయ్యా, ఇదిగో నువ్వు నాకు ఇచ్చావు, నేను నీకు ఇవ్వాలి ప్రభా అన్నటువంటి హృదయముతో తాను అర్పించాడు కనుక హేబేలు యొక్క అర్పణ యెహోవా చేత అంగీకరించబడింది. మనం కూడా చేస్తా ఉంటాం, ఏదో వెళ్ళాలి కదండి మందిరానికి, రావాలి కదా మందిరానికి, అసలే మొన్న ఆదివారం వార్నింగ్ ఇచ్చారు, ఈ ఆదివారం వెళ్ళకపోతే ఊరుకోరు, అసలే మొన్న ఆదివారం నేను ఇలా ఉన్నాను అలా ఉన్నాను అది చేశాను ఇది చేశాను కంటబడిపోయింది కాబట్టి ఊరుకోరు. ఎట్టగైనా వెళ్ళి అమ్మగారిని కూల్ చేసేయాల. ఏదో ఒకటి ఇచ్చామనుకో సర్దుమనిగిపోతారు, ఏదో ఒకటి మాట్లాడామనుకో కొంచెం కామ్ అయిపోతారు అన్నటువంటి మనలాంటి లక్షణముతోటి చేశాడు కయ్యను. అర్థమవుతుంది చూడ వైపు, అర్థమవుతుందండి? హల్లెలూయా. మనం కూడా అనుకుంటాం కదా, ఏదోలే చెయ్యాలా ఏంటి, ఖచ్చితంగా చేసామా లేదా అంతే, వెళ్ళాలా ఏంటి ఖచ్చితంగా, వెళ్ళామా లేదా అంతే, వెయ్యాలా ఏంటి తెల్లబట్టలు ఖచ్చితంగా ఉన్నాయి వేసుకుంటాం లేకపోతే లేదు అంతే. కానీ హేబేలు హృదయం అట్లా లేదట. నా దేవుడు ఘనమైన వాడు, ఆయనకి నేను ఇవ్వాల్సింది కూడా ఘనమైనది ఇవ్వాలయ్యా. కుళ్ళిపోయిందో అవసరం లేదో నాకు ఉపయోగం లేదో తీసుకెళ్ళిన యెహోవా సన్నిధిలో అర్పించడం కాదు, యెహోవాకి అంగీకరించే విధంగా ఉండాలి, యెహోవాకి ఉపయోగకరంగా ఉండాలి, యెహోవాకి సంతోషాన్ని ఇవ్వాలి. యెహోవా నేను ఇచ్చిన దాన్ని బట్టి చూసి మురిసిపోవాలి. నేను చేసిన ప్రార్థన చూసి యెహోవా సంతోషించాలి. నేను ఇచ్చిన కానుకను బట్టి యెహోవా సంతోషపడాలి. నేను చేసినటువంటి ప్రార్థనను బట్టి యెహోవా ఆశ్చర్యపోవాలి అన్నటువంటి మైండ్ సెట్ తో మనం చేయగలిగితే గనుక సంగమా, యెహోవా నీ అర్పణ అంగీకరించడానికి సంసిద్ధముగా ఉన్నాడటండి. మనం ఏం చేస్తామంటే అట్లా చెయ్యట్లా, వెళ్ళామా లేదా చేసామా లేదా తప్పదు కదా తిడతారు కదా అన్నటువంటి హృదయముతో అర్పిస్తున్నావు, కానీ నీవు యెహోవా అంగీకరించే విధముగా చేయడం లేదు, యెహోవా ఆలకించే విధంగా చేయడం లేదు, యెహోవా దృష్టికి మేలుకరమైన భక్తి చెయ్యట్లా. సమయం ఉన్నప్పుడు వెళ్తామండి అంటే సమయాన్ని నీ అవసరానికి వాడుకొని నీకు అవసరం లేని టయాన్ని తీసుకొచ్చి ఆ టైంలో నేను మందిరానికి వెళ్తున్నానండి, ఆ టైంలో నేను చర్చికి వెళ్తున్నానండి, ఆ టైంలో ప్రేయర్ చేసుకుంటున్నానండి, ఆ టైంలో ఉపవాస ప్రార్థనలండి, నీకు అనవసరమైన టయాన్ని దేవుడికి ఇచ్చిన ప్రయోజనం లేదు. మందిరానికి చాలా మంది ఎలా వెళ్తారంటే అండి, వారికి అవసరమైన టైంలో మందిరం వారికి గుర్తుకు రాదు. వారికి ఏ టైంలో అయితే ఫ్రీగా ఉంటారో, ఏ టైం అయితే ఖాళీగా ఉంటారో, ఏ టైం అయితే వారికి మనసు యాక్సెప్ట్ చేస్తుందో, ఎప్పుడైతే మైండ్ యాక్సెప్ట్ చేసి, మనసు యాక్సెప్ట్ చేసి, శరీరం యాక్సెప్ట్ చేసి వెళ్దాం పద ఈ రోజు మందిరానికి అని చెప్పి ఎప్పుడైతే చెప్పబడుతుందో చూసావా, అప్పుడు వారు రావడానికి వారు చేయడానికి సంసిద్ధంగా ఉంటారటండి. అలాంటి భక్తి, అలాంటి ప్రార్థన నా యెహోవా అంగీకరించడం లేదు, అంగీకరించడంలా. ఎందుకంటే ఆ టైం నీకు అవసరంలా, అవునా? ఆ టైంలో నీకు పని ఏం లేదు కాబట్టి వస్తున్నావు, ఆ టైము నీకు ఉపయోగం లేదు కాబట్టి వస్తున్నావు, ఆ టయానికి నీ పనులన్నీ ముగించబడ్డాయి కాబట్టి వస్తున్నావు, ఆ టయానికి నీ శరీరం సహకరించింది కాబట్టి వస్తున్నావు. మరి సహకరించని వారం, సహకరించని రోజు యెహోవాకి మనం ఇచ్చేది అంగీకారముగా ఉంచబడాలంటే శ్రేష్టమైన దాన్ని తీసుకొచ్చి ఆయన మందిరములో పెట్టు. అప్పుడే యెహోవా ఆ యొక్క అర్పణను అంగీకరించబోతున్నాడు. అంగీకరించబడే అర్పణగా మారాలి. ప్రతి సంగమా చేసామంటే చేసాం, ఇచ్చామంటే ఇచ్చాం, వెళ్ళామంటే వెళ్ళాం, సమయం ఉంది కాబట్టి వెళ్ళాం, సమయం ఉంది కాబట్టి చేస్తాము, వచ్చాం కాబట్టి చేస్తున్నాము, వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాను, తినాలి కాబట్టి తింటున్నాను, ఉండాలి కాబట్టి ఉంటున్నాను ఉపవాసం. ఇలాంటి ప్రార్థన, ఇలాంటి భక్తి నా యెహోవాకి ఈ పైన ధూపముగా ఉంచబడట్లేదట. ఇక్కడున్న వారిలో చాలా మంది చేస్తున్న పనదే. సమయం దొరికింది, ఈ రోజు నాకు టైం లేదు, ఈ రోజు చర్చికి వెళ్దాం, ఈ రోజు నాకు బయటికి వెళ్ళే పని లేదు, ఈ రోజు చర్చికి వెళ్దాం, ఈ రోజు నాకు మీటింగ్ ఏం లేదు, నేను బయటికి వెళ్దాం, బయటికి తర్వాత వెళ్దాం, ముందు చర్చికి వెళ్ళి వచ్చేద్దాం.
కనపడాలి. 2 వారాలు అయిపోయింది నేను మందిరానికి వెళ్ళకుండా, 2 వారాలు అయిపోయింది నేను చర్చికి వెళ్ళకుండా. వెళ్ళి కనపడి ప్రార్థన చేయించుకొని వచ్చేద్దాము, ఆ తర్వాత వెళ్దాము. మీకు తెలుసునండి, ఆదివారము దేవుడి దినము. అర్థమైందా? ఆదివారం ఎవరిది? దేవుడి దినము, దేవుడి సమయము. ఆ సమయాన్ని దొంగలించుకొని మనం ఎంత మాత్రము సంతోషించబడాలి అని ఏ ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నము క్షణిక మాత్రమే సంతోషాన్ని ఇచ్చింది, కానీ శాశ్వత కాలపు సంతోషాన్ని నీకు ఇవ్వదు. నువ్వు మందిరాన్ని మానేసి మందిరం నువ్వు టైం తీసేసుకొని ఆ టైంలో నువ్వు పనులకి వెళ్ళి ఆ టైంలో నువ్వు కష్టపడి నువ్వు వచ్చిన ఆ రూపాయి నీకు తర్వాత అనారోగ్యానికో తర్వాత వేటకో వాటికో ఖర్చులకు ఉపయోగపడుతుంది, కానీ అది నువ్వు సంతోషించడానికి ఉపయోగపరచబడదు. యెహోవా కనిపించబడాలి. కయ్యను కూడా శ్రేష్టమైనది దాచుకున్నాడేమో, తనకు అవసరం లేదు తీసుకొచ్చి యెహోవా బలిపీఠం వద్ద పెట్టాడు. అలాగనే ఆరోగ్యం ఉంటేనే మందిరానికి, కుదిరితేనే మందిరానికి, మనసు కుదిరినప్పుడే మందిరానికి, నడక కుదిరినప్పుడే మందిరానికి. నువ్వు వచ్చినా అది అంగీకరించబడదు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు చేసే ప్రార్థన అయినా వచ్చే ఇచ్చే కానుకైనా నువ్వు మందిరానికి వస్తున్న ఆ నడకైనా సరే దేవుడు కౌంట్ చేసి దానినట అంగీకరించే విధముగా ఉంచబడే విధంగా చేస్తాడటండి. హల్లెలూయా. మీరు ఎన్ని అడుగులు వేసుకొని వచ్చారు మందిరానికి? ఎన్ని వారాలు వచ్చారు మందిరానికి? ఎంత దూరం నడుచుకుంటూ వచ్చారు మందిరానికి? కొంచెం దూరం అయితే మందిరం మానేస్తావా? నడక ఎక్కువైతే మందిరం మానేస్తావా? అనుకూలత లేకపోతే మందిరం మానేస్తున్నావా అని యెహోవా ముందర నిన్ను ప్రశ్నించడానికి షేబా దేశపు రాణి సంసిద్ధముగా ఉన్నది. ఎందుకండి? నీకు అవసరం లేనిది దేవుడికి కూడా అవసరం. నీకు అవసరం లేనిది దేవుడికి అవసరం లేదు. శ్రేష్టమైంది దేవుడికి. అర్థమైందండి? మనకు పనులు ఉంది, ఆదివారం మీటింగ్ ఉంది, ఆదివారం గ్రౌండ్కి వెళ్ళాలి. ఏం చేయాలి? నువ్వు గ్రౌండ్ చూసుకొని తర్వాత మందిరానికి వస్తే అది ఎలా ఉంటది? నీ బలమంతా గ్రౌండ్ లో పెట్టావు, నీ బలమంతా అక్కడ పెట్టావు, నీ బలమంతా షాప్కి వెళ్ళావు, నీ బలమంతా పని చేసుకొని వచ్చావు. నీ బలమంతా అయిపోయినాక, నీ శరీరంలో ఓపిక తగ్గిపోయినాక మందిరంలోకి వచ్చి ఆరాధన చేస్తూ గోడ కానుకొని నిలబడితే అది శ్రేష్టమైన ఆరాధన అంటావా? పనులు చేసుకొని నువ్వు పనికి వెళ్ళి పని చేసుకొని ఆ తర్వాత మందిరానికి వస్తే నీ బలమంతా ఎక్కడ ఖర్చు అవుతుంది సంగమా? శ్రేష్టమైనది పరుల దగ్గర ఉంచబడింది. పనికిరానిది, అపవిత్రమైనది, దేవుడు అంగీకరించినది తీసుకొచ్చి ఆయన మందిరంలో పెట్టడం నీకు తగునా? అందుకే మనము కూడా కయ్యను మాదిరిగా ఉన్నాము కాబట్టి ఇన్ని రోజులు మనం చేసిన ప్రార్థన యెహోవా అంగీకరించట్లేదట. మనము కూడా కయ్యను మాదిరిగా ఉంటున్నాము కాబట్టి అవసరం ఉన్నప్పుడు మందిరానికి, సమయం ఉన్నప్పుడు మందిరానికి ఉన్నామా, ఇచ్చామా, వెళ్ళామా లేదా, కనబడి వచ్చామా లేదా, ఆచరించుకున్నామా లేదా అన్నటువంటిగా మనం కూడా కయ్యను వలె ప్రవర్తించుచున్న జనాంగంలో ఉన్నాము గనక ప్రియ సంగమా, నా ప్రభు ఉదయకాలం ముందు చెప్తున్నాడు, నువ్వు చేసింది యెహోవా అంగీకరించడము లేదు. అంగీకరించట్లేదండి. ఏ ప్రయోజనం అంగీకరించకుండా నువ్వు పరుగోమని పొలోమని పొద్దున పోతావు, పొలోమని వస్తావు, మరలా తీరిక లేదు, తారీఖ అసలు పరుగు పెట్టుకొని వచ్చి నువ్వు చేసి యెహోవా సన్నిధిలో నిలబడుతున్నా అది యాక్సెప్ట్ చేయట్లేదు కదా దేవుడు. అంగీకారం లేదు కదా దేవునికి. అయితే ఇదే కాలం దేవుడు అంటాడు, నువ్వు చేసేది అంగీకరించబడాలి. నువ్వే ఒక అర్పణగా మారిపోవాలి. నువ్వే ఒక అర్పణగా. ఏ అర్పణగా? అంగీకరించబడే అర్పణ అని చెప్పండి. అంగీకరించబడే అర్పణ అని చెప్పండి. అంటే ఇప్పుడు నువ్వే ఒక అర్పణ. నువ్వు మందిరము కోసం వేసే నడక దేవుడు అంగీకరించాలి. నువ్వు మందిరము కోసము చేసే ప్రార్థనలే గాని, పోనీ మందిరం వైపుగా పెట్టే పరుగే గాని దేవుడు అంగీకరించే విధంగా ఉండాలి. నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుడు అంగీకరించే విధంగా ఉండాలి. మనం మాట్లాడుతున్న మాట దేవుడు అంగీకరించే విధంగా
విధముగా ఉండాలి. మనం వేసుకుంటున్న వస్త్రధారణ దేవుడు యాక్సెప్ట్ చేసే విధముగా ఉంచబడాలి. హల్లెలూయా. వై? బికాజ్ ఎందుకంటే మనము యెహోవాకి అంగీకరించబడే అర్పణలము గనక. ప్రభువుకు స్తోత్రము కలుగును గాక. ఏమండి, మీకు ఒక చిన్న మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. అక్కడ దేవుడు అంగీకరించింది హేబేలు ఇచ్చిన అర్పణ మాత్రమే కాదు, హేబేలును కూడా అంగీకరించాడు. ప్రభువుకు స్తోత్రము కలుగును గాక. నువ్వు ఇచ్చే కానుకే కాదు, ఇస్తున్న నిన్ను కూడా ప్రభు యాక్సెప్ట్ చేయాలి. వస్తున్న నువ్వే కాదు, వచ్చిన నిన్ను కూడా ప్రభు యాక్సెప్ట్ చేయాలి. ప్రభువుకు స్తోత్రము కలుగును గాక. ఏదో పొలవమని మందిరానికి పరిగెత్తుకుని వెళ్ళిపోవడం కాదు, పొలవమని ప్రార్థన చేసేయడం కాదు. నువ్వు ప్రార్థన చేసావంటే నీ ప్రార్థనతో పాటుగా నిన్ను కూడా యాక్సెప్ట్ చేయాలి దేవుడు. అప్పుడు మాత్రమే నువ్వు ఇచ్చిన అర్పణకు ప్రయోజనం ఉంటుంది. అప్పుడు మాత్రమే మనం చేసే ప్రార్థనకు ప్రయోజనం ఉంటుంది. చెడు హృదయముతో, పనికిరాని హృదయముతో, శ్రేష్టమైనది దాచుకునే హృదయముతో, అవసరం లేనిది దేవుడి మందిరానికి ఇచ్చే హృదయముతో మనం ఎన్ని వేల ప్రార్థనలు చేసినా అది అంగీకరించబడదు. ఆదివారం దేవుడిది, శ్రేష్టమైనది దేవుడికే ఇవ్వాలి, శ్రేష్టమైనది దేవుని సన్నిధిలోనే పెట్టాలి. ఉదయం లగ్గానే ప్రార్థన చేస్తున్నారా? ఎంతమంది చేస్తున్నారు? అందరు చేస్తున్నారా? ఉదయం లగ్గానే కళ్ళు మూసుకొని స్తోత్రాలైనా చెప్పరా? చిన్న ప్రార్థన అయినా చేయరా? 2 ముక్కలైనా చేసుకోరండి? చేస్తారు కదండి. ఎందుకు పనులన్నీ అయిపోయినాక రాత్రికి ప్రార్థన చేసుకోవచ్చుగా. నా పనులు తోడుండయ్యా, రాకపోకలు తోడుండయ్యా, పని మొత్తంలో తోడుండయ్యా, నీ బలాన్ని ఇవ్వయ్యా. బలవంతా అయిపోయినాక అడగండి ప్రార్థన. ఉదయం కాలమే ప్రార్థన ఎందుకు? ఆ ప్రార్థన నీకు ఒకటి నేర్పిస్తుంది. ఏంటో తెలిసిన? ఉదయం ముందే శ్రేష్టమైన సమయాన్ని, శ్రేష్టమైన బలాన్ని యెహోవా సన్నిధిలో పెట్టాలి అన్న విషయాన్ని ఆ ప్రార్థన మనం ఏదో వాడుకు చొప్పున చేసేస్తున్నాం. పొద్దున్నే లేసాము, అందరూ చేస్తాము, అందరు చేయాలి. క్రైస్తవులుగా మనం చేయాల్సింది ఏంటి? లేచిన వెంటనే ప్రార్థన కాబట్టి చేసేస్తున్నాం. కానీ ఆ విషయంలో నుంచి మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఉదయం లెగ్గానే యెహోవా సన్నిధిలో శ్రేష్టమైన బలిని మనము ఉదయం కాలం ముందే అర్పిస్తున్నాం. ప్రభువుకు స్తోత్రము కలుగును గాక. మరి ఆదివారం విషయానికి వచ్చేసరికి ఏమీ లేదు. శ్రేష్టమైనది నువ్వు వాడుకొని, శ్రేష్టమైనది అంతా నువ్వు చేసుకొని, వండుకొని, తిని తీరగబట్టి అప్పుడు మందిరానికి వస్తా ఉన్నాం కదా. ఇంట్లో పనులన్నీ ముగించుకొని సార్వత్రిక సంఘానికి వెళుతున్నానమ్మా నేను అని చెప్పి మరి పరిగెత్తుకొని వచ్చేస్తున్నాం కదండి. ప్రభువుకు స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. పూట మనం ఇచ్చే కానుకనే కాదు, మనల్ని కూడా దేవుడు అంగీకరించును గాక. అలాగ ఉండాలి అంటే నువ్వు ఏ హృదయమును కలిగి ఉండాలంటే శ్రేష్టమైన హృదయముతో ఇస్తేనే, శ్రేష్టమైన హృదయముతో నువ్వు ప్రార్థన చేస్తేనే దేవుడు నీతో పాటు నీ ప్రార్థనను కూడా అంగీకరిస్తాడు. నీతో పాటు నువ్వు ఇచ్చిన కానుకను కూడా దేవుడు అంగీకరిస్తాడు. నీతో పాటు నువ్వు వేస్తున్న నడకలను కూడా ప్రభు అంగీకరిస్తాడు. ప్రభువుకు స్తోత్రము కలుగును గాక. అంగీకరించేటువంటి భక్తి ఈ ఉదయ కాలం ముందు నుంచి మనము చేయుదుము గాక. హేబేలు ఇచ్చిన కానుకే తీసుకొని అయిపోయింది లేక నా పని అయిపోయిందని వెళ్ళిపోలా. హేబేలు పక్షంగా నిలబడ్డాడు. హేబేలును కూడా అంగీకరించాడు నా దేవుడు. నువ్వు ఇస్తున్నావు కానుక, వేసి వెళ్ళిపోతున్నావు, దేవుడు అంగీకరిస్తున్నాడు అంటావా? వస్తున్న మందిరానికి వెళ్ళిపోతున్నావు, దేవుడు అంగీకరిస్తున్నాడు అంటావా? వస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, వెళ్ళిపోతున్నావు, వస్తున్నావు, కానుకేస్తున్నావు, వెళ్ళిపోతున్నావు, వస్తున్నావు, కూర్చుంటావు, తెల్లబట్టలు వేసుకుంటున్నావు, వెళ్ళిపోతున్నావు, దేవుడు అంగీకరిస్తున్నాడా? యాక్సెప్ట్ చేస్తున్నాడా? నీ ప్రేయరే గానీ, నువ్వు చేసిన ఆరాధనే గానీ, నువ్వు వేసుకున్న తెల్లబట్టలే గానీ దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడంటావా? ఎందుకంటే శ్రేష్టమైనది దాచుకుంటున్నామండి. శ్రేష్టమైనది శ్రేష్టమైనది మనం వాడుకుంటున్నాము. శ్రేష్టమైనది మన ఉపయోగాల కోసం మనం వినియోగించుకొని పనికి రానిది తీసుకొని ప్రభు సన్నిధికి వచ్చి, అయ్యా ఇదిగో ప్రభా ఈ అర్పణను అంగీకరించండి, ఇదిగో నా ప్రార్థన అంగీకరించండి, ఇదిగో నేను వచ్చాను ప్రభా నాతో మాట్లాడండి అని ఎంత మొత్తుకున్న ప్రయోజనం ఏముంటుందండి? హేబేలును అంగీకరించిన దేవుడు మనము చేస్తున్న ప్రార్థనలు కూడా అంగీకరించబడాలంటే ఫస్ట్ మనల్ని అంగీకరించాలి.
మనల్ని అంగీకరించాలంటే మన హృదయం ఎలా ఉండాలంటే దోపిడీ లేని హృదయముగా ఉండాలండి, దాచుకొని హృదయముగా ఉంచబడాలి. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. నటించే హృదయముగా ఉండకూడదు. వాళ్ళేదో అంటారు, వీళ్ళేదో అంటారు. మనుషుల దృష్టిలో మీరు చూస్తే గనక కయ్యను ఇచ్చాడు, హేబేలు ఇచ్చాడు, ఇద్దరు సూపర్ రా బాబు అనిపించేలా ఉంది. కానీ దేవుని దృష్టిలో మనుషులు బయట రూపాన్ని చూస్తారు, అమ్మో ఏమో భక్తి పర్రాలు తెల్లబట్టలు వేసుకుని మందిరానికి వచ్చేస్తుందని. కానీ యేసయ్య మన అంతరంగాన్ని చూస్తాడట. మన అంతరంగాన్ని చూసి మన అంతరంగంలో దేవుడు మన అంతరంగంలో మనం ఏమనుకుంటున్నామో, మనం ఏం ఆలోచిస్తున్నామో, మన ఇక్కడ ఎలా ఉంటున్నాం, అక్కడ ఎలా ఉంటున్నాం, ఏం చేస్తున్నాం అన్నిటిని చూసి దానికి తగినట్టుగా మనల్ని యాక్సెప్ట్ చేస్తాడట. ప్రభువుకు స్తోత్రము కలుగును గాక. మార్కు సువార్త 12వ అధ్యాయం 42 నుంచి 44 వచనాలు ధ్యానం చేద్దాం. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా ఆమె వేసింది ఎంత అండి? 2 కాసులు అంతే. అక్కడ 1000 కాసులు వేసే వాళ్ళు ఉన్నారు, 500 కాసులు వేసే వాళ్ళు ఉన్నారు, 100 కాసులు వేసే వాళ్ళు ఉన్నారు, 20 కాసులు వేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈమె వేసింది ఎంత అండి? 2 కాసులు. అయితే ప్రభు అన్నాడు, అందరికంటే తక్కువే వేసి ఉండొచ్చు, కానీ ఈమె హృదయం గొప్పదయ్యా. యెహోవాకి ఇవ్వాలి. నాకు లేకపోయినా నేను ముందు యెహోవాకి ఇవ్వాలి. నాకొద్దు, ముందు నేను యెహోవాని కనపరచాలి. నేను వాడుకోకూడదు, యెహోవాకి వాడబడాలి కానుక అన్నటువంటి హృదయముతో ఈమె హృదయము గొప్పదయ్యా. ఈమె కాను కాదు కానీ ఈమె హృదయము గొప్పది కనుక ఈ హృదయముతో వేసిన ఈమెతో పాటుగా ఈమె వేసిన 2 కాసులు కూడా నేను అంగీకరించేస్తున్నాను. ప్రభువుకు స్తోత్రము కలుగును గాక. ఏ హృదయముతో నువ్వు వేస్తున్నావో ఆ హృదయాన్ని బట్టి నువ్వు చేసే ప్రార్థన, నువ్వు ఇచ్చే కానుక, నువ్వు చేసే బలి నా ప్రభు అంగీకరించబోతున్నాడు ఈ ఉదయం కాలంలో. హల్లెలూయా. యెహోవాను గణపరిచే హృదయం నీకుందా? అయితే నువ్వు కానుక లేకపోయినా, నువ్వు రూపాయి కానుకేసినా, 2 రూపాయలు వేసినా, 10 రూపాయలు వేసినా నా దేవుడు నిన్ను ఒక ఘనురాలుగా హెచ్చించబోతున్నాడు, ఘనురాలుగా తన దృష్టిలో చూడబోతున్నాడు. ఏమండి, ప్రార్థన స్వార్థము కోసము కాకుండా యెహోవాని మహిమపరచడానికి నువ్వు చేస్తే గనక అది దానిని చూసి నీ హృదయాన్ని చూసొచ్చా నా ప్రభు ఆ ప్రార్థన అంగీకరించబోతున్నాడు. హల్లెలూయా. ఏమండి, నువ్వు నీ స్వార్థపూరితమైన పనులకు ధనాన్ని దాచిపెట్టుకొని మిగిలింది తీసుకొని దేవుడి సన్నిధిలో వచ్చి తెచ్చి వేస్తున్నావు కదా, అలా కాకుండా ఇదిగో నాకున్నా లేకపోయినా దేవుడు 10వ భాగం తీయమన్నాడు. మొదటిగా నా దేవుడికి అని చెప్పి తీసుకొచ్చి యెహోవా మందిరములో శ్రేష్టమైన దానిని నువ్వు అర్పించుతే గనక ఆ శ్రేష్టమైన దానిని నువ్వు ఇచ్చిన నీ హృదయముతో పాటుగా ఆ శ్రేష్టమైన కానుకలను నా దేవుడు అంగీకరించబోతున్నాడు. హల్లెలూయా. అందుకే ఉదయకాలం ముందంటున్నా నువ్వేమో ఒక అర్పణగా మారిపో. ఏ అర్పణ అంటే యెహోవా అంగీకరించే అర్పణగా. చాలా మంది అర్పణలు ఇస్తున్నారు, చాలా మంది అర్పిస్తున్నారు, కానీ అర్పించబడేది మాత్రం ఒక్క కానుక మాత్రమే. బోలెడు మంది ఇస్తున్నారు కానుకలు, బోలెడు మంది చేస్తున్నారు భక్తి, కానీ అర్పించబడేది కొంతమందిది మాత్రమే. ఆ కొంతమందిలో ఉదయ కాలమందు మనమందరము నిలిచి ఉందుముగాక. హల్లెలూయా. చూడండి, ఆమె 2 కాసులు వేసింది, 2 కాసులు వేసింది. కానీ దేవుడు ఏమన్నాడు? అరే అవి ఇచ్చిన కాను గొప్పది కాకపోవచ్చు, ఇచ్చిన హృదయము గొప్పదయ్యా. మంచి హృదయముతో ఇచ్చింది, శ్రేష్టమైన హృదయముతో ఇచ్చింది. దాచుకోవాలి, ఎదుటి వాళ్ళ దగ్గర ఘనంగా చూపించుకోవాలి అన్న హృదయం లేదు తనకి. తన జీవనం అంతా తెచ్చిచ్చేసింది. ఫస్ట్ నన్ను గణపరిచింది. హల్లెలూయా. అదే కాలమందు యెహోవాను గణపరిచేటువంటి లక్షణము మనందరికీ కలుగునుగాక. చేసామంటే చేసాము, ఇచ్చామంటే ఇచ్చాము, ఉంచి దాచుకొని ఇచ్చే వరంగా ఉండద్దండి. ప్రసంగమా, నీ బలములో రోజంతా ఆయువు కలిగి ఊపిరి శ్వాస పీల్చుకుంటున్నామంటే అది యెహోవా ఇచ్చిన కృప నీకు. అందులో నుంచి కనీసం ఒక పావు గంట, కనీసం ఒక అరగంట దేవుడి సన్నిధిలో మోకరించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. శ్రేష్టమైన బలి అర్పించండి. ప్రతి ఉదయమున శ్రేష్టమైన బలి అర్పించే యెహోవా సన్నిధిలో అది దేవుడు అంగీకరిస్తాడంట.
అంగీకరిస్తాడటండి. అమ్మా, కొన్ని ఏళ్ళగా నేను ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన అంగీకరించట్లా. కొన్ని సంవత్సరాలుగా నా ప్రార్థన నేను చేస్తున్నాను కానీ దేవుడు అంగీకరించట్లా. ప్రసంగమా, అంగీకరించే ప్రార్థన చేయండి. ఎందుకు అంగీకరించబడట్లేదంటే నువ్వు లోపలేదో దాచుకునే స్వభావం ఉంది. నీ హృదయంలో ఏదో దోపిడీతనం ఉంది. నీ హృదయంలో దేవుణ్ణి గణపరిచే స్వభావము కాక, నా ఇల్లు బాగుపడితే చాలు, నేను బాగుపడితే చాలు, నా బిడ్డలు బాగుపడితే చాలు, నా భర్త మారితే బాప్తిజం తీసుకుంటా, నా తండ్రి మారితే బాప్తిజం తీసుకుంటా, నా కుటుంబం మారితే బాప్తిజం తీసుకుంటా అంటే నువ్వు ప్రాధాన్యత ఎవరికి ఇస్తున్నావండి? దేవుడికా, కుటుంబానికా? కుటుంబానికి ఇస్తున్నామండి, కుటుంబానికి ఇస్తున్నాం. సంగమా, యెహోవాని ఘనపరిచే వారి యొక్క అర్పణ అంగీకరించబడుతుందని ఉదయ కాలం ముందు ప్రభు చెప్తా ఉన్నాడు. అంగీకరించబడే విధంగా చేయి నువ్వు ప్రార్థన, అంగీకరించబడే విధంగా చేయి భక్తి. ఎందుకంటే ప్రయాసపడి మూలుగుతూ ముక్కుతూ ప్రయాసపడి పరుగెత్తుకుంటూ వస్తున్నావు కానీ అది అంగీకరించబడలేదండి. నువ్వు ఎంత ప్రయోజనం లేకుండా ఎంత ప్రయాసపడి చేస్తున్నా, ఎంత ప్రయాసపడి భుజాల మీద భారం వేసుకుని మరి చేస్తుందా సంగమా, దేవుడు అంగీకరించట్లేదు. వై? బికాస్ అంటే నీ హృదయంలో దోపిడీతనం ఉంది. శ్రేష్టమైనది నీ పని కోసం వాడుకొని, శ్రేష్టమైనది నీ ఆలోచనలకు వాడుకొని దేవుడికి పనికిరాని దాన్ని తీసుకొచ్చేస్తున్నావు. పేద విధవరాలు వలె మనల్ని కూడా దేవుడు అంగీకరించులాగున శ్రేష్టమైన హృదయముతో మనము కానుక అర్పించదుము గాక, శ్రేష్టమైన హృదయముతో భక్తి చేయదుము గాక. హల్లెలూయా, ప్రభువునికి స్తోత్రము కలుగును గాక. ఇచ్చే కానుక ఎంత అన్నది మ్యాటర్ కాదండి, ఇచ్చే హృదయం దేవుడికి ఇంపార్టెంట్. దేవుడికి నీ హృదయమే ప్రాముఖ్యం. హల్లెలూయా. మనం ఇచ్చేది, మనం చేసేది ఎలా ఉండాలి? ఎలా ఉండాలండి? అంగీకరించాల. బోలెడు మంది కానుకలు వేశారు, బోలెడు మంది వేస్తున్నారు, బోలెడు మంది చేస్తున్నారు ప్రార్థన. అందులో నీ ప్రార్థన ఎలా ఉండాలి? వెంటనే ఓకే ఆమేన్ అని పెట్టాలి నీ ప్రార్థన. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఆ రోజు చేస్తున్నారా? రోజు ప్రేయర్ చేస్తున్నారు కదండి. ఆ ప్రార్థన నువ్వు చేయగానే నువ్వు ఇక్కడ చెప్పుతూ ఆమేన్ అనే లోపే దేవుడు అక్కడ ఆమేన్ అనే పెట్టే విధంగా ఉండాలి. అర్థమవుతుందా? ఎలా ఉండాలి? ఆమేన్ అని సంతకం పెట్టేయాలి దేవుడు అక్కడ. అయ్యా, ఈ రోజు నాకు మంచి ఆరోగ్యం కావాలి ప్రభా, యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్ అని నువ్వు ఆమేన్ చెప్పే లోపే ఆ ప్రార్థన దేవుడి వద్దకు చేర్చబడి ఆయన ఓకే ఆమేన్ అని శాంక్షన్ చేసే విధంగా ఉండాలి. అంటే ఆ రోజంతా మంచి ఆరోగ్యం నీకు కలిగే విధంగా ఉంచబడాలట. ప్రభు నాకు స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అంగీకరించబడే ప్రార్థనలో అంగీకరించబడే కానుక, అంగీకరించబడే భక్తి ఉదయ కాలం ముందు చేయదుము గాక. నటించద్దండి. ఎందుకంటే నేను చూడకపోవచ్చు నిన్ను, నేను పట్టించుకోకపోవచ్చు నిన్ను, కానీ దేవుడు చూస్తా ఉన్నాడు, దేవుడు అంగీకరిస్తా ఉన్నాడు. నువ్వు చేసేదైనా నువ్వు ఇచ్చేదైనా మనం దేనితో కొలుస్తున్నాము దానితోనే మరలా తిరిగి కొలుస్తాడంట. నువ్వు మందిరంలో నటిస్తున్నావు ఉన్నావు అనుకో, దేవుడు కూడా మన పట్ల నటిస్తూనే ఉంటాడు. అర్థమైందా? ఏదో పొందుకోవాలి కాబట్టి పొందుకోవాలి, లేకపోతే అందరు నన్ను వింతకు చూస్తారు, లేకపోతే అమ్మగారు అని తిడతారు, పొందుకోవట్లేదంటే అని తిడతారు అని చెప్పి ఏదో రెండు రెక్కలు ఆడిచ్చేస్తున్నాం కాబట్టి, ఊగిపోతుంది కాబట్టి ఎగిరెగిరి గంతులు కొట్టేసి చప్పట్లు కొట్టేస్తే అది అభిషేకమా? దేవుడు అంగీకరిస్తాడంటావా? దేవుడు చూస్తా ఉన్నాడు కనుక, దేవుడు చూస్తున్నాడు నిన్ను కాబట్టి చూసుకొని ప్రార్థనని సరి చేసుకొని భక్తిని ఆయన అంగీకరించే విధంగా చేయి. ఒక కానుకగా నువ్వే మారిపోవాలి. ఎందుకంటే ఆయన అంగీకరించింది కానుక, ఆయన చేత అంగీకరించబడింది అర్పణ. అర్పణగా అంటే అంగీకరించబడే అర్పణగా నువ్వు మారిపోవాలి. నిన్ను దేవుడు అంగీకరించేయాలి. అంటే నువ్వు చేస్తున్న ప్రార్థన అయినా, నువ్వు మాట్లాడే మాట అయినా, ఏదైనా దేవుడు వెంటనే ఆమేనని చెప్పేయాలా. ఎంత పెద్ద గొప్ప మీటింగ్ లో ఉన్న పైన సరే నువ్వు చేస్తున్నావు నువ్వు కింద ప్రార్థన, ఆయన వెంటనే ఆగండ్రా నా బిడ్డ ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పేసి ఆపిచ్చేసి మరి ఆమేనని చెప్పేయాలి అక్కడ. ప్రభు నా స్తోత్రము కలుగును గాక. ఆ రీతిగా మనం ఉండుము గాక, ఆ రీతిగా మన ప్రార్థన ఉండును గాక. హల్లెలూయా. చూడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం ఒకసారి ధ్యానం చేద్దామండి. ఒక్క అర్పణ
చేత ఆయన పరిశుద్ధపరచబడి వారిని ఆ, సదాకాలం నాకు సంపూర్ణంగా చేసి ఉన్నాడు. ఒక్క అర్పణ నిన్ను పరిశుద్ధపరుస్తుందంట. ఏం చేస్తుంది? ఒక అర్పణ మన పరిశుద్ధపరుస్తుందని చెప్పండి. పరిశుద్ధపరుస్తుంది ఒక్క అర్పణ. ఒక్క అర్పణ పరిశుద్ధపరిచిద్దంట. చూడు, ఆ ఒక్క అర్పణగా నీవే మారిపోతే మనం పరిశుద్ధపరచబడతాము. మన ప్రార్థన పరిశుద్ధపరచబడుతుంది. నువ్వు చేసేది ప్రతిదీ అంగీకరించబడితే, అయ్యా అయ్యా నాకు ఈరోజు తినడానికి ఇంట్లో ఏం లేవు, నాకు ఆకలేస్తుంది, బిర్యానీ కావాలయ్యా, ఆమేన్, హల్లెలూయా. దేవుడు అంగీకరిస్తాడండి అటువంటి ప్రార్థన కూడా. ఎందుకంటే నువ్వు పరిశుద్ధపరచబడేదానవు కాబట్టి, నువ్వు అంగీకరించబడేదానవు కాబట్టి, దేవుడి దృష్టిలో పరిశుద్ధమైన వాడు కాబట్టి ఆ ప్రార్థన కూడా దేవుడు ఆమేనని పలికేస్తాడంట. ఒక్క అర్పణే. నీవే ఒక అర్పణగా మారిపోతే, మనమే ఒక అర్పణగా మారిపోతే, మనమే పరిశుద్ధపరచబడిపోతే, మనమే పరిశుద్ధంగా ఉంటే పరిశుద్ధుల ప్రార్థనలకు దేవుడు వెంటనే జవాబిస్తాడని ప్రకటన గ్రంథంలో రాయబడింది. హల్లెలూయా. అందుకే నేను అంటున్నా, నీవే ఒక అర్పణగా దేవుడు అంగీకరించబడే అర్పణగా నువ్వు మారిపోతే, అంటే నీ హృదయాన్ని సరి చేసుకొని సరైన హృదయముతో శ్రేష్టమైన దాన్ని యెహోవా సన్నిధిలో అర్పించి నీవే ఒక కానుకగా మారిపోయి పరిశుద్ధమైన దానిగా మార్చబడితే, లోపల ఏ కుళ్ళు లేకుండా, ఏ నటన లేకుండా, ఏ వేషధారణ లేకుండా, ఏ మాయలు మంత్రాలు మరాఠీలు కరాఠీలు ఏమి లేకుండా దేవుడిని గనక పరిపూర్ణమైన పరిశుద్ధమైన హృదయముతో నీవు ఆరాధన చేయగలిగితే, నువ్వు కానుక అర్పించగలిగితే, నువ్వు ప్రార్థన చేయగలిగితే, అది నీవు పరిశుద్ధపరచబడుకొని నిన్ను దేవుడు పరిశుద్ధపరిచి ఆ కానుకను పరిశుద్ధపరిచి దేవుడు నీకు అంగీకరించబోతున్నాడు. వచ్చండి హల్లెలూయా. ఏమర్థమైన సభలు కొట్టేస్తున్నారు? ఏ లోపల ఏం కుళ్ళు కుతంత్రాలు ఏమి లేకుండా పరిశుద్ధమైన హృదయముతో ప్రార్థన చేసేవరకు ఆమెన్ అంటాడు. ఓకేనా? వేషధారణ లేకుండా, నటించడం లేకుండా, మందిరంలో ఎలా ఉన్నామో ఇంట్లో అలాగే ఉండాలా, ఇక్కడ ఎలా ఉన్నావో అక్కడ అలాగే ఉండాలా, నువ్వు దేవుడి దగ్గర ఎలా ఉంటున్నావో మనుషుల దగ్గర కూడా అలాగే ఉండాలా. అలాంటి స్వభావము కలిగి నువ్వు కలిగి ఉన్నావు అనుకోండి, నువ్వు చేసిన ప్రతిదీ దేవుడు యాక్సెప్ట్ చేసేస్తాడు. హల్లెలూయా. హేబేలు యొక్క హృదయం అలాగే ఉంది. ప్రభు సన్నిధిలో ప్రభు దగ్గర నా దగ్గర ఇప్పుడు దేవుడు చూడలేదు కదా, నా పంటలో ఎంత వచ్చిందో, నా యొక్క మొత్తం ఎంత వచ్చిందో దేవుడు తెలియదు కాబట్టి ఎంతో కొంత ఇచ్చేద్దాంలే అన్న హృదయంతో లేడు అక్కడ. దేవుడు నాకు ఇచ్చాడు, నేను ఆయనకి ఇవ్వాలి అన్న హృదయంతో ఉన్నాడు. పేద విధుకురాలు ఆ దేవుని దగ్గర లేడుగా, సర్లే ఒక కాసు నేను దాచుకొని ఒక కాసు వేద్దామని ఉంచుకోరా. దేవుడికి ఆయనకు తెలుసు కదా, నేనే వేసుకుని దేవుడి తర్వాత నాకు తీసుకొచ్చేస్తాడు, ముందు నా దేవుడిని కనపరచాలి అన్నటువంటి పరిశుద్ధమైన హృదయం. లోపల ఏ కుట్ర లేదు, ఏ కుతంత్రాలు లేవు, ఏమి దాచుకోలే. పరిశుద్ధ వేస్తారు లేదు అక్కడ, నటించే హృదయం లేదు అక్కడ. పరిశుద్ధంగా దేవుడికి కానుక అర్పించింది కాబట్టి ఆ కానుకను దేవుడు అంగీకరించాడు. ఈ ఉదయకాలం ముందు మనమే ఒక కానుకగా మార్చబడి పరిశుద్ధమైన హృదయముతో, పరిశుద్ధమైన అలంకారముతో, పరిశుద్ధమైన మనస్సును కలిగి నువ్వు కనుక ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థనను నా దేవుడు అంగీకరించబోతున్నాడు. పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ నువ్వు నటన లేకుండా, నా పాయింట్ నోట్ చేసుకోండి, నటించొద్దు. నేను చూడను నీ నటన, దేవుడు చూస్తాడు. దైవజనుడు యాక్సెప్ట్ చేయకపోవచ్చు, దేవుడు యాక్సెప్ట్ చేయాలి అక్కడ. హల్లెలూయా. దైవజనుడికి తెలియకపోవచ్చు కానీ దేవుడు చూస్తున్నాడు నిన్ను. దైవజనుడు చూడకపోవచ్చు కానీ దేవుడు చూస్తున్నాడు నిన్ను. కాబట్టి పరిశుద్ధమైన హృదయంతో నువ్వు కనుక ప్రార్థన చేస్తేనే దేవుడు యాక్సెప్ట్ చేస్తాను అని చెప్తున్నాడు ఈ ఉదయకాలం ముందు. నేను చెప్పట్లా, దేవుడు చెప్తున్నాడు. పరిశుద్ధంగా నువ్వు ఉంటేనే నేను నిన్ను అంగీకరిస్తానమ్మా. మా బుడతల్లి, నీకు అర్థమవుతుందా? పరిశుద్ధంగా నువ్వు ఉంటేనే, హలో, పరిశుద్ధపరచబడితేనే, పరిశుద్ధమైన హృదయంతో నువ్వు చేస్తేనే నేను అంగీకరిస్తాను. అది ప్రార్థనైనా, ఉపవాసమైనా, విజ్ఞాపనైనా, యాచనైనా, స్తుతులైనా, కృతజ్ఞతలైనా, ఏదైనా నేను అంగీకరించాలి అనంటే ఎలా ఉండాలండి? మనము ఎలా ఉండాలి? ఇంకొంచెం గట్టిగా చెప్తారా? వేషధారణ ఉండొచ్చా? నటన ఉండొచ్చా? వేషధారణ ఉంటే మనుషులు నిన్ను యాక్సెప్ట్ చేస్తారేమో కానీ దేవుడు యాక్సెప్ట్ చేయడు. అర్థమైందా? కానీ వేషధారణ లేకుండా పరిశుద్ధపరచబడి దేవుడి చేత అంగీకరించబడ్డాం అనుకోండి, దేవుడు అంగీకరించాడు అనుకో నిన్ను, మనుషులు ఎవరు అంగీకరించకపోయినా
వాళ్ళే వచ్చి అమ్మా నువ్వు రా అమ్మా, నువ్వు ఎట్లా ఉన్నా పర్వాలేదు, నువ్వు నా దగ్గరికి రా అని నిన్ను పిలిచే విధంగా అటువంటి ఘనమైన రేంజ్ లో నా దేవుడు నిన్ను పెడతాడు. అర్థమైంది నా పాయింట్? ఇప్పుడు నువ్వు వేషధారణ అమ్మా, ఇప్పుడు కొంతమంది మనుషుల దగ్గరికి వెళ్ళి నటిస్తేనే నటన చేస్తేనే, అర్థమవుతుందా, ఆ మాట ఈ మాట చెప్తేనే వాళ్ళు మనతో మాట్లాడతారు, బాగా క్లోజ్ అవుతారు. అవునా కదా? ఇప్పుడు నీకంటే ఆమె ఇష్టం లేదు, ఆమె నీకు ఇష్టం లేదు, అయినా ఆమె ముందు నువ్వు నాకు ఇష్టం లేదంటే నీతో మాట్లాడితే, కానీ ఏం చెప్పాలి మాకు వెళ్ళి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఇవాళ కూడా కళ్ళలోకి నువ్వే వచ్చావు, ఏంటో నేను చూడను, నా మనసు తప్పించేస్తుంది అని అంటావు పోయి. అవునా? అదేంటిది? నటనేనా? నిజమా? నటన నిజమా? నటన కదండి. అది మనుషులకు తెలియదు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు నిన్ను, కానీ దేవుడికి తెలుసు కదా. తెలుసా తెలీదా? దేవుడు యాక్సెప్ట్ చేస్తాడంటావా? ఆ నటించే హృదయముతో వచ్చి ఆమెతో మాట్లాడేసి ఇంటికి వచ్చేసి పరిశుద్ధుల మహోన్నతుడు నీకు స్తోత్రాలు ప్రభా అని 2 చేతులు బారగా చాపి సాష్టాంగపడి నమస్కారాలు చేసి ప్రార్థన చేసినా ప్రయోజనం లేదు. అక్కడ అంగీకరించడు. అదే నువ్వు మనసులో పెట్టుకొని పోనీ ఆమెతో మాట్లాడకుండా పక్కకి వెళ్ళిపోయి ప్రభా నాకంటే ఆమె నాకు ఇష్టం లేదు ప్రభా, నాకు ఆమె మీద ఇష్టాన్ని కలిగించండి, నేను నీతిగా ఉండాలి, ఇష్టం ఉన్నప్పుడే వెళ్ళి ఆమెతో నేను మాట్లాడాలి, అంతేగా నేను నటించకూడదు. నేను నటిస్తే నువ్వు నన్ను అంగీకరించవు కదా ప్రభా అని ప్రభు దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థన చేసుకుని ఆమె మీద ఇష్టం కలిగాక వెళ్ళి మాట్లాడు. హల్లెలూయా. ఇంకా ఇష్టం కలగట్లేదా? నిన్ను మనుషులు నిన్ను వెనక నెట్టేస్తున్నారు, ఆ మనుషులు నిన్ను పట్టించుకోవట్లేదంటే వదిలేసాయి, దేవుడి దగ్గరికి వచ్చాయా, వాళ్ళు నన్ను విడిచిపెడుతున్నారు, వాళ్ళు నన్ను పక్కకు పెట్టేస్తున్నారు, ఎందుకంటే నేను నీతో ఉన్నాను కాబట్టి. నేను లోకానుసారమైన మాటల్లో ఉండనని చెప్పాను, లోకానుసారంగా డ్రెస్సింగ్ స్టైల్ వేయనని చెప్పాను, లోకానుసారంగా ముచ్చట్లు పెట్టని నేను వాళ్ళకి చెప్పాను, ఎందుకంటే లోకానుసారంగా మాట్లాడితే ఏసై నా దగ్గర ఉండడు కాబట్టి నేను మీతో ఉండనని నేను వాళ్ళకి చెప్పాను ప్రభా. అందుకే వాళ్ళు నన్ను దూరం పెట్టేశారు అని దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థించే. ఎవరైతే నేను దూరం పెట్టారో వాళ్ళే నీ దగ్గరికి వచ్చారా నా ప్రభు చేస్తాడు. హల్లెలూయా. అది కదా ఘనత అంటే, అలా ఉండేది ఘనత, దేవుడిచ్చే ఘనత అంటే. నువ్వెంత నటించినా, నువ్వెంత వేషధారణ చేసినా దేవుడు అంగీకరించాడు మనం చేసే ప్రార్థనలు. పరిశుద్ధమైన కానుకగా, పరిశుద్ధమైన అర్పణగా ఈ ఉదయ కాలం నుంచి మనము కూడా మార్చబడుదుముగాక. హేబేలు అర్పించాడు పరిశుద్ధమైన కానుక, పేద విధవరాలు అర్పించింది పరిశుద్ధమైన కానుక, దేవుడి చేత అంగీకరించబడిన కానుక. ఈ ఉదయ కాలం ముందు నీవు కూడా ఒక కానుకగా మార్చబడాలి అంటే, నీవు కూడా పరిశుద్ధ పరచబడితేనే నువ్వు చేసే ప్రార్థన అయినా, నువ్వు చేసే స్తుతి అయినా, ఆరాధన అయినా దేవుడు అంగీకరిస్తాడు. అక్కడ ప్రభువునకు స్తోత్రము కలుగును గాక. అర్థమవుతున్న వారు హల్లెలూయా చెప్తారా? ఎలా ఉండాలి మనము? ఎలా ఉండాలి? నటించచ్చా? వేషధారణ చేయొచ్చా? అక్కడొక్కడికి ఇక్కడొక్కడికి వేయచ్చా? ఎందుకు వేయకూడదు? ఆయన అంగీకరించడం. నువ్వు వచ్చి కానుక వేసినా తీసుకొని కానుక అని అంటాడు. నువ్వు వచ్చి ప్రార్థన చేసినా ఈ అమ్మాయి ప్రార్థన వేస్తలేరా, వద్దు ఆమె నుండి పెట్టబాకండి మీరు అని దోతలకు ఆజ్ఞాపించి వెళ్ళిపోతాడు ఆయన. అరే ఈ పిల్ల ఏంటి వాళ్ళ ఇంటి మీద శోధన వస్తుందా, వదిలే, ఎందుకంటే నటించే స్వభావం ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు ఏంటి ఇంట్లో ఎప్పుడు గొడవేనా, అయినా పర్వాలేదు వదిలే, ఎందుకంటే తనకి పరిశుద్ధమైన స్వభావం లేదు, నటించే స్వభావం ఉంది, కీడు స్వభావం ఉంది, నన్ను తెలుసుకోవడే నటిస్తుంది, వేషధారణ చేస్తుంది కాబట్టి వదిలే, ఏమవుతారు ఆవిడ చూద్దాం కాముగా అని దేవుడు విడిచిపెట్టేస్తాడట. కయ్యను కానుకను విడిచిపెట్టాడు చూడు, దేశ దిమ్మరై తిరిగిపోయాడంట. మనల్ని కూడా, మన కుటుంబాన్ని కూడా దేవుడు అలా విడిచిపెట్టేస్తాడు. ఎప్పుడైతే మనము నటిస్తున్నామో, వేషధారణ చేస్తున్నామో, అవసరమైనది మనం వాడుకొని దేవుడికి అనవసరమైనది ఇస్తున్నాం చూడు, అలాంటి సమయాల్లో దేవుడు అట్ట మనల్ని అంగీకరించట్ల. ఆదివారం మందిరం ఉందా, నువ్వు ఎక్కడున్నా ఏ పనిలో ఉన్నా ఆదివారం మందిరంలోకి వచ్చి కూర్చోవాలి నువ్వు. అది దేవుడికి మనం చూపించే విధేయత అంటే. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఆదివారం ఏ పని ఉన్నా, ఎక్కడున్నా సరే, లేదు ఏ ఊర్లో ఉన్నా సరే, శనివారం నైట్ కల్లా వచ్చేసేయాలి నువ్వు ఇక్కడికి వచ్చి నేను మందిరంలో ఉండాల్సిందే. ఎంత గొప్ప పనులు ఉన్నా సరే నేను ఆదివారం మందిరంలో ఉండాల్సిందే. ఆదివారం నా దేవుడిది, ఆదివారం నేను శ్రేష్టంగా నా దేవుడిని ఆరాధించాల్సిందే. ఆదివారం నేను నా చుట్టాలింటికి కానీ, నా బంధువుల ఇంటికి కానీ, నా తాతమ్మల ఇంటికి కానీ, మొత్తమ్మల ఇంటికి కానీ నేను వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే ఆదివారం దేవుడి దినము. ఆదివారం చుట్టాలది కాదు, ఆదివారం ఫంక్షన్ది కాదు, ఆదివారం బంధువులది కాదు,
వేసుకునే దినం కాదు. ఆదివారము పరిశుద్ధమైన దినము, ఆ పరిశుద్ధిని ఆరాధించే దినము కనుక నేను ఆదివారం నేను ఎక్కడికి రాను అని ఖండించి చెప్పేటువంటి స్వభావము మీ అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. నేను వెళ్ళొచ్చు, నాకు బంధువులు బోల్డ్ మంది ఉన్నారు, రమ్మని రా 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 అని. ఆదివారం నాకు కుదరదు. ఇవాళ మా చుట్టాలు ఏంటి అక్కడికి పోతున్నారంటే పిలిచారు, ఆదివారం మాకు కుదరదు చెప్పేశాను, ముఖం మీద చెప్పేశాం. ఆదివారం కదా మాకు కుదరదు, రావడానికి కుదరదు. ఆదివారం మేము మందిరంలో ఉండాలి, మాకు రావడానికి అవ్వదని చెప్పేశాం. ఆ స్వభావం మనం ధరించుకోవాలి. అది మనం దేవుడికి విలువ ఇవ్వడం అంటే. ఇప్పుడు ఆదివారం బంధువుల ఇంటికి వెళ్ళాలి, ఒకటో ఆదివారం బంధువుల ఇంటికి వెళ్ళాలి, రెండో ఆదివారం ఖాళీ, మళ్ళీ మూడో ఆదివారం పని ఉంది, మళ్ళీ నాలుగో ఆదివారం ఖాళీ. అంటే నువ్వు ఎప్పుడు మందిరానికి వస్తున్నావు? ఖాళీ ఉన్నప్పుడేనా సమయాన్ని కుదుర్చుకోనా? ఖాళీ ఉన్నప్పుడే వస్తున్నావు. అంటే నీకు అవసరం లేనిది, నీకు పనులు ఉన్న టైంలో పనులు చూసుకుంటున్నావు, పని లేని టైంలో దేవుడిని కనపరుస్తున్నావు. అంతేనా అండి? ఖాళీ ఉన్నప్పుడే మందిరానికి వస్తున్నాం. నీకు అవసరం లేదు కాబట్టి, ఆ టైంలో ఏ పనులు లేవు కాబట్టి మందిరానికి వస్తున్నాం. అది దేవుడికి అంగీకారమా? ఏ బంధువులు ఇల్లు ఉన్నా, ఏ ఫంక్షన్ ఉన్నా ఆదివారం నేను మందిరం చూసుకొని వస్తా. పోనీ ఇంపార్టెంటా? మందిరం చూసుకొనే వస్తా, మందిరం చూసుకొనే వస్తా. మాట్లాడరా, మాట్లాడపోయినా పర్వాలా, వద్దా వదిలేసిన పర్వాలా, అయినా పర్వాలా, మేము మా మందిరాన్ని చూసుకొని ఆరాధన ముగించుకొని ప్రభువుని ఘనపరిచే నేను వస్తాను. అర్థమైందా? అమ్మమ్మ ఇంటికైనా నాయనమ్మ ఇంటికైనా ఆదివారం దేవుడిని ఘనపరిచే వెళ్ళాలి. అర్థమైందా? ప్రశస్త దేవుడిని ఘనపరిచి దేవుడిని ఆరాధన చేసి ఆదివారం దేవుడి సన్నిధిలో దేవుడిని ఘనపరిచాకే మన పనులు మనం చూసుకోవాలి. ఎందుకంటే అది ఎవరిది? దొంగలించచ్చా మనం? దొంగలించబాక. అందుకే ఓ భక్తుడు అంటాడు చూడు, భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. ఒక్కరోజు 1000 దినముల కంటే శ్రేష్టమైనది అంటండి. హల్లెలూయా. భక్తిహీనుడితో నివాసం చేయడం కంటే భక్తి పరులతో నీ మందిరంలో కూర్చొని ఒక గంట ఒక రోజు ఆరాధించడం 1000 దినముల చేత దేవుడు దాన్ని కనపరుస్తున్నాడు. హల్లెలూయా. ప్రభువుకు స్తోత్రము కలుగును గాక. నువ్వు ఎంతైనా చెయ్యి, ఆ రోజు మందిరంలోనికి రావాల్సిందే. హల్లెలూయా. అవసరమైతే మందిరం అయిపోయినాక నీ పనులు చూసుకో. ఇది నేను చెప్పుచున్న మాట కాదు, దేవుడు చెప్పుచున్న మాట. దేవుడు చెప్పుతున్నది, నేను చెప్పట్లే. నా మీద కక్షలు పెంచుకోబాకండి. పెంచుకున్నా ఏం పర్వాలా, నాకు అనవసరం. కానీ మీ అందరితో దేవుడు చెప్పమంది నేను చెప్తాను అంతే. మీరేం పెంచుకున్నా ఏమనుకున్నా, ముందెళ్ళి ఏమన్నా వెనకెళ్ళి ఏమన్నా, ఐ డోంట్ కేర్, నువ్వు భయపడద్దు అన్నాడు దేవుడు. అంతే. మీరు ఏమనుకున్నా నాకు అనవసరం, అసలు ఏం పడదు, నాకు ఏం ఆలోచించవు. ఆదివారం ఎవరిది? ఎవరిదండి? దేవుడిది. దేవుడికే ఇవ్వాలి. అర్థమైందా? ఎక్కడున్నా, ఏ పనిలో ఉన్నా ఆదివారాని కల్లా వచ్చేయాలి. ఏ పని చేసినా ఆదివారాని కల్లా రావాల్సిందే. ఎంత పనున్నా ఆదివారం మందిరం చూసుకొని పనులు చేసుకోవాలి. అర్థమవుతుందండి? ప్రభువుకు స్తోత్రము కలుగును గాక. అవసరమైతే చెప్పండి, ఆదివారం నాకు రావడం కుదరదు, ఆదివారం దేవుడిది, నేను ఆదివారం చర్చికి వెళ్ళాల్సిందే అమ్మా, నేను పనులకు రాను. ప్రార్థన చేసుకొని చెప్పండి, దేవుడు మన మనసు మార్చేస్తాడు. హల్లెలూయా. ఒక్క అర్పణ పరిశుద్ధపరిచేసిందట. పరిశుద్ధమైన అర్పణ మనం మార్చబడి దేవుడు అంగీకరించబడే విధంగా ఉందము గాక. ఇంకా లాస్ట్ ఒక మాట చూపిస్తా చూడు. ఆదికాండము 8వ అధ్యాయం 20-21 వచనాలు. ఆదికాండము 8వ అధ్యాయము 20-21 వచనాలు. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠం కట్టి
పవిత్ర పశువులన్నిటిలోను మ్మ్. పవిత్ర పక్షులన్నిటిలోను ఆ. కొన్ని తీసుకొని ఆ బలిపీఠం మీద మ్మ్. దహన బలి అర్పించెను. మ్మ్. అప్పుడు యెహోవా ఆ. ఇంపైన సువాసన మ్మ్. అర్పించెను. మ్మ్. ఇక మీదట మ్మ్. నరులను బట్టి భూమిని మరలా శపించను. ఆ. ఎందుకనగా మ్మ్. నరుల హృదయ ఆలోచన మ్మ్. వారి బాల్యం నుండి ఆ. చెడ్డది. ప్రభువు స్తోత్రము కలుగును గాక. అప్పుడు దాకా కోపముతో రగిలిపోతున్నాడంట, అప్పుడు దాకా బాగా ఆవేశంతో ఉన్నాడంట, అప్పుడు దాకా అసలు మనుషుల మీద ఇష్టం లేకుండా ఉన్నాడంట. ఎప్పుడైతే ఈ బలిపీఠం వద్ద అర్పణ అర్పించిన తర్వాత ఇంపైన సువాసన ఆయన వద్దకు చేర్చబడినప్పుడు యెహోవా అంటున్న మాట చూడు, ఇదిగో నేను ఇంకెప్పుడు నరుల మీద కోపాన్ని చూపించును, నేను ఇంకెప్పుడు కూడా ఇలా కోపాన్ని నేను రగిలించను, నేను కామ్ అవుతున్నాను, ఇంకా నేను ఇలా చెయ్యను అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే చూడు ఒక్క పరిశుద్ధుని యొక్క ప్రార్థన, ఒక పరిశుద్ధుని యొక్క అర్పణ దేవుడి యొక్క ఆలోచనను మార్చివేసింది. హల్లెలూయా. అప్పుడు దాకా జల ప్రళయాన్ని పంపించేసి మనుషులందరినీ నాశనం చేసేసాడంట. ఇంకా భూమి మీద మనుషుల్ని పెట్టకూడదు, ఇక దేవుడు కలిగించకూడదు అనుకున్నాడంట. కానీ ఎప్పుడైతే బలి అర్పించాడో, ఇప్పుడు బాగా కోపంలో ఉంటావండి, నువ్వు బాగా కోపం వచ్చేస్తున్నావు, ఊగిపోతున్నావు కోపంతో. నీకు ఇష్టమైన వాళ్ళు వచ్చి నీ కళ్ళ ముందు నిలబడిపోగానే ఏమవుద్ది? కామ్ డౌన్ అయిపోతాం కదా, కామ్ డౌన్ అయిపోతాం. అవునా? బాగా ఆవేశం తూగిపోతున్నావు, నా కళ్ళ ముందు మమ్మ రాగా నేను ఏమైపోతా? కామ్ అయిపోతా. అవునా? అలాగే యెహోవా కోపంతో బాగా రగిలిపోతున్నాడంట. నేను అనవసరంగా చేశాను నేను అసలు అని బాగా కోపంతో ఉన్నాడంట. ఎప్పుడైతే నోవాహు వచ్చి ఆయన బలి అర్పించగానే ఏమైపోయిందంట? కామ్ డౌన్ అయిపోయాడట. నోవాహు యొక్క అర్పణ ఆయన యొక్క కోపావేశాన్ని తగ్గించేసి, అంటే ఇప్పుడు ఇష్టమైన వ్యక్తే కదా, ఇష్టమైన వ్యక్తిని చూడగానే కోపం తగ్గిపోయిందంట. ఇష్టమైన వ్యక్తిని చూడగానే మళ్ళీ ఇచ్చేసుకున్నాడంట. ఇంకా నేను చేయను, ఈసారి ఇంకా నేను మళ్ళీ చేయను అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అటువంటి నోవాహు అర్పించిన అర్పణ దేవుడు కోపాన్ని మార్చించుడు. అంటే అక్కడ అర్పణ మ్యాటర్ కాదు, నోవాహు మ్యాటర్ అక్కడ, నోవాహు హృదయం మ్యాటర్ అక్కడ. అవునా? ఇష్టమైన వ్యక్తిగా మార్చబడ్డాడు కాబట్టి దేవుడు మనసును మార్చుకున్నాడు, అంగీకరించాడు, యాక్సెప్ట్ చేశాడు. అవునండి? ఈ ఉదయ కాలం ముందు మనం ఎలా ఉండాలంటే దేవుడికి ఇష్టమైన వ్యక్తులుగా మనం ఉంచబడాలి, దేవుడు అంగీకరించే వ్యక్తిగా మనం ఉండాలి, దేవుడు మనసు మార్చుకునే వ్యక్తిగా మనం ఉండాలి, ఆయన కోపాన్ని చల్లార్చే వ్యక్తులుగా మనం ఉంచబడాలి. హల్లెలూయా. ఇష్టమైన వ్యక్తి కాబట్టి దేవుడు కామ్ డౌన్ అయిపోయాడు. చూడు, నిన్ను చూసి నువ్వు ఇష్టమైన వ్యక్తిగా దేవుడికి నడుచుకున్నావు అనుకో, నిన్ను చూసి నీ కుటుంబం మీద ఉన్నటువంటి కోపాన్ని దేవుడు చల్లార్చుకుంటాడు. హల్లెలూయా. అందుకే మనమే ఒక అర్పణగా యెహోవా అంగీకరించే అర్పణగా మారిపోవాలి. ప్రభువుకు స్తోత్రము కలుగును గాక. దేవుడికి ఇష్టమైన వ్యక్తులుగా మారిపోవాలి. ఇప్పుడు అర్పణ అంగీకరించాడంటే అర్పణ నచ్చితేనే అంగీకరిస్తాడు. అవునా? ఇప్పుడు నువ్వే ఒక అర్పణగా అన్నాను, నేనే ఒక అర్పణ. ఇప్పుడు నేను నచ్చాలి ఆయనకి, నేను నచ్చే విధంగా ఉండాలి. నా మాట అయినా, చూపు అయినా, నా నడక అయినా, నా పడక అయినా, నా వస్త్రమైనా ఎలా ఉండాలి? ఆయనకు నచ్చే విధంగా ఉండాలి. అప్పుడే దేవుడు నన్ను కూడా అంగీకరిస్తాడు. అవునా కదండి? అవునంటారా కదంటారా? ఇప్పుడు నువ్వు కూడా ఎలా ఉండాలి? దేవుడికి ఇష్టమైన వ్యక్తిగా, దేవుడికి నచ్చే విధంగా, దేవుడు మెచ్చే విధంగా, ఐ లైక్ యూ అని చెప్పే విధంగా ఉండాలి. హల్లెలూయా. ప్రభువుకు స్తోత్రము కలుగును గాక. నీ అర్పణ యెహోవాని సంతోషపెట్టును గాక. అప్పుడు దాకా నరులను పుట్టించకూడదు అనుకున్నాడు. ఎప్పుడైతే నోవాహు అర్పణ అర్పించాడో ఆ తర్వాత సరే ఇప్పటి నుంచి మీరు వృద్ధి చెందండి, చూడండి ఆదికాండం 9:1 మీరు ఇక్కడ నుంచి వృద్ధి చెందండి. మీరు చదవాల్సిన అవసరం లేదు, కానీ మీరు ఇక్కడ నుంచి మీరు వృద్ధి చెందండి. ఇక్కడ నుంచి మనుషుల్ని భూమి మీదకి రానివ్వండి. ఇప్పుడు నా కోపాన్ని నేను చల్లార్చి చేసుకుంటున్నాను. హల్లెలూయా. ప్రభువుకు స్తోత్రము కలుగునుగా. అట్టి విధముగా దేవుడు అంగీకరించే కానుకలుగా, ఇష్టపడే మనుషులుగా, ఇష్టపడే కానుకగా మనము మార్చబడుదుము గాక. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందా? ఎలా ఉండాలి మనం? దేవుడికి ఇష్టంగా ఉండాలి. ఓకేనా? యెహోవాకి ఏమి ఇష్టమో తెలుసుకో, యేసయ్యకి ఎలా ఉంటే ఇష్టమో తెలుసుకో. యేసయ్యకి
ఎలా నడుచుకుంటే ఇష్టమో తెలుసుకో. యేసయ్యకి ఎలాంటి వస్త్రాలంటే ఇష్టమో తెలుసుకో. యేసయ్యకి ఎలాంటి మనసు అంటే ఇష్టమో తెలుసుకొని అలాగా యేసయ్యకి నచ్చే విధముగా అల్లుకో, యేసయ్యకి నచ్చే విధముగా వేసుకో, యేసయ్యకి నచ్చే విధంగా నడుచుకో. ఓకేనా? అప్పుడు నువ్వు చెప్పిన ప్రతిదీ దేవుడు అంగీకరిస్తాడు. నువ్వు ఇచ్చిన ప్రతిదీ దేవుడు అంగీకరిస్తాడు. నువ్వు పలికిన ప్రతి మాట దేవుడు రూఢిపరచాయి జరిగిచ్చేస్తాడంతే. హల్లెలూయా. అప్పుడు స్తోత్రము కలుగును గాక. ఎంతమంది దేవుడికి ఇష్టమైన వారిగా ఉంటారు ఈ రోజు నుంచి? ఉండవా? ఉండరా? నువ్వు రెండు చేతులు నువ్వు బాగా ఉంటావా? ప్రభు నాకు స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. యెహోవాకి ఇష్టమైన కానుకగా నేను మారాలి అని చెప్పండి. యేసు నామములో జరుగును గాక. ఎంతమంది ఇష్టంగా ఉంటారండి? నిజంగా హృదయపూర్వకంగా ఒకసేపు గుండె మీద పెట్టి ఒకసేపు పైకి ఎత్తి చెప్పండి. గుండెల సాక్షిగా చెప్తున్నారా అందరూ? ఓకేనా? దేవుడికి ఇష్టమైన కానుకగా మీ అందరూ మార్చబడాలి. ఇప్పుడే అయ్యా ఈ కొండను ఇక్కడి నుంచి తొలగించు. ఓకే, రైట్. ఆమేన్. హల్లెలూయా. అయ్యా ఈ చేతబడి శక్తి నుంచి విడుదలివ్వు. ఓకే, రైట్. ఆమేన్. ఈ దురాత్మల నుంచి విడుదలివ్వు. ఆమేన్. నువ్వు చేసిన ప్రతిదీ దేవుడు అంగీకరిస్తాడు. అయ్యా నా కుటుంబాన్ని ఆశీర్వదించు. ఓకే, ఆమేన్. సంఘాన్ని వృద్ధి చేయి. ఆమేన్. అది దేవుడు అంగీకరించేస్తాడు. అట్లాగా ఇష్టంగా మనం ఉంటే, అర్థమైందా? ఇష్టముగా దేవుడికి నచ్చే విధముగా ఈ కాలం ముందు నుంచి మనందరూ మారి యెహోవాకి ఇష్టమైన అర్పణగా నిలబడుతుము గాక. అర్పణ అంగీకరించడా? అంగీకరించలేదా? అర్పణ అంగీకరించినప్పుడు మనం కూడా ఆయనకి ఇష్టమైన అర్పణగా మారుతున్నాం. కాబట్టి ఉదయ కాలం ముందు నుంచి మనల్ని కూడా దేవుడు అంగీకరించును గాక. ఆమేన్. ఈ వాక్యాన్ని ప్రభు మన వెనుకలో దీవించి ఆస్వాదించి 30గా 60గా 100గా బ్లెస్ చేయును గాక.